హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు గారెలండి మినపప్పుతో గారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మినపప్పుని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకొని మినపప్పుని బాగా కడిగి మిక్సీ గిన్నెలో వేసుకొని మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్ళు వేసి మెదుపుగా బాగా కొంచెం పలుచగా కలుపుకోవాలి. అంటే వడకి ముద్ద అయ్యేటట్టు. దీంట్లో ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఉప్పు, సోడా ఉప్పు అవసరం లేదండి. పప్పు కనుక బాగా మెదుపు వస్తుంటే సోడా ఉప్పు అవసరం లేదు. లేదంటే కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ఈ పప్పుని పక్కన పెట్టుకొని బాగా కలపాలండి. మొత్తం అంతా కలిసేలా కలిపేసి పప్పుని పక్కన పెట్టుకొని బాండలు పెట్టి పక్కన పెట్టేసి పప్పుని దేవుడి ప్రసాదానికి అమ్మవారికి ముఖ్యమండి. నవరాత్రులలో శ్రావణ మాసంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. చిల్లి గారెలని కూడా అంటారు. మినపగారెలు, చిల్లి గారెలు, ఇవి చిల్లి అని అంటారు. ఇది పక్కన గిన్నెలో నీళ్ళు తడుపుకునేదానికండి చెయ్యి పక్కన పెట్టుకొని కొంచెం ఇంకా కలిసింది లేనిది ఒకసారి చూసుకోండి. ఒక 5 minutes అట్లా నానిన తర్వాత బాగుంటుందండి. బాండలు పెట్టి నూనె పోసి కాగిన తర్వాత నూనె ఒక పేపర్ మీద గారెలు ఒత్తుకొని నూనె కాగిన తర్వాత దాంట్లో గారెలు వేసుకోవాలండి. ఈ గారెలు ఏగేలోపు పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి, చూడండి. ఒక బాండలు తీసుకొని ఒక 2 గుప్పెట్లు పల్లీలండి వేసి బాగా వేయించాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని అలా వేయించిన పల్లీలని బాగా చూడండి, బాగా స్పూన్ తీసుకొని కలుపుతూ వేయిస్తూ ఉండాలండి. మనకు వేయి లేనిది పొట్టు ఊడిపోతుందండి పైన. ఆ పొట్టు ఊడిపోయేటప్పటికి వేగినట్టండి. పల్లీలు వేగేయండి. పల్లీలు తీసి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి అండి ఒక 5 నుంచి 6 వరకు వేసి వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చీలు వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో పొట్టు తీసిన పల్లీలని ఈ పచ్చిమిర్చిని వేసి బాగా కొంచెం చింతపండు, ఉప్పు మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. పచ్చిమిర్చి వేగగానే పోపుకి పెట్టేసానండి. ఈ పోపు పెట్టేసిన తర్వాత మిక్సీ జార్ పట్టాను. పోపు వేసి పక్కన పెట్టుకోవాలండి. మిక్సీలో పల్లీలు పొట్టు తీసినవి, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు ఇవి వేసి మిక్సీ పట్టాలండి మెత్తగా. ముందు పౌడర్ వేసుకొని ఇలా పౌడర్ పట్టుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు చూసుకొని పోసుకోవాలండి.
చట్నీ రెడీ అయిందండి. పోపు కలిపేసి చట్నీని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు గారెలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి. గారెలు వేగుతూ ఉన్నాయండి. ఇవి వేగేలోపు సర్వింగ్కి రెడీ చేసుకుంటానండి. ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మీకు స్పెషల్గా వంటకాలు కానీ బ్యూటీ టిప్స్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కన చిల్లీల బౌల్లో వేసుకోవాలండి. ఇవి వేసేసుకున్న తర్వాత అంతే అండి, ప్లేట్లో సర్వ్ చేసేసుకుందామండి. ఇవి దేవుడి ప్రసాదానికి, ఏమన్నా ఫంక్షన్స్కి, స్నాక్స్గా, టిఫిన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి. ఇంతే అండి, గారెలు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.